మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 33వ అధ్యాయం 12వ వచనము నుండి 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 12, 13 వచనములను చదువుకుందాం. యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితీవి గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారిని శిక్షించగా ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలీల యొక్క పాళెము వెలుపల దూరముగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో వేయడం జరిగింది. ప్రత్యక్ష గుడారమునకు మోషే వచ్చుచూ ఉన్నాడు, వెళుచూ ఉన్నాడు. మోషే ప్రత్యక్ష గుడారమునకు వచ్చుచూ పోవుచూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క గుడారపు ద్వారములో నిలిచి దేవునిని మహిమపరుస్తూ, దేవునికి భయపడుతూ, దేవునికి గజగజ వణుకుచూ మోషే వచ్చుచూ పోవుచున్నటువంటి సమయాన్ని, విధానాన్ని చూస్తూ ఉండేవారు, గమనిస్తూ ఉండేవారు. ఆ తరువాత మోషే ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర దేవుని యొక్క మేఘస్తంభము దిగిరాగా దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడేవారు. దేవుని ఆసక్తితో వెదికేటటువంటి వారందరూ కూడా ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చుచూ ఉండేటటువంటి వారు. ఈ క్రమంలో దేవుడు ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి మార్గమధ్యములో నేను ఇశ్రాయేలీలను సంహరిస్తానేమో అనే కారణము చేత, మీరు లోబడనొల్లని ప్రజలు, అవిధేయులు గనక నేను మీతో కూడా రాను అని చెప్తారు. అయితే మోషే ఏమంటున్నాడంటే, అయ్యా, నీవు మాతో కూడా ఎవరిని పంపిస్తావు? మేము నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాము, కాబట్టి నీవు మాతో కూడా రాకపోతే మేము ముందుకు సాగము అని చెప్పి మోషే అంటాడు. దానికి దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని నిర్గమ 33:14 సెలవిస్తారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు మనము నెమ్మది కలిగి, విశ్రాంతి కలిగి ఈ లోకంలో జీవించగలం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా రానట్లయితే మనము ఈ లోకములో నెమ్మది కలిగి జీవించలేము, ప్రశాంతముగా ఉండలేము, సంతోషముగా ఉండలేము. ఇక్కడ మోషే దేవునితో ఒక మాట అంటూ ఉన్నాడు. అదేంటంటే 16వ వచనం, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను.
దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చినప్పుడు మనము దేవుని యొక్క కటాక్షమును అనుభవిస్తున్న వారమని, దేవుని యొక్క కటాక్షమును పొందుకున్న వారమని అనేకులకు అర్థమవుతుంది. అన్యులకు అర్థమవుతుంది. దేవుని కృపా కటాక్షములు మనకు లేవంటే దేవుని సన్నిధి మనతో కూడా లేదని అర్థం. రెండో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంది అంటే మనం ప్రత్యేకించబడిన వారము అని అర్థం. ఇక్కడ కొన్ని విషయాలను దేవుని సన్నిధికి సంబంధించి మనం చూద్దాం. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని సన్నిధి మనకు ఎప్పుడు దూరం అవుతుంది అనగా, అవిధేయత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనకు దూరం అవుతుంది. దయచేసి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీలు దేవుని యొక్క అద్భుత కార్యములను చూచి ఉండియు, ఆశ్చర్య కార్యములను చూచి ఉండియు, ఆయన సూచక క్రియలు చూచి ఉండియు దేవునికి అవిధేయులుగా జీవించారు. దేవుడు తన క్షేమమును అనుగ్రహిస్తూ గోషెను దేశంలో ఉన్నప్పుడు, గోషెను ప్రాంతంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులందరి ఇళ్లలో ఘోష వినబడింది. ఐగుప్తీయులందరి ఇళ్లలో భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తీయుల ఇళ్ళు మరి మృతదేహాలకు నిలయాలుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఇంట తొలిచూలు సంతానము మొత్తబడినప్పుడు భయంకరమైన మృత్యుఘోష ఐగుప్తులో. అది వరకు ఎన్నడూ కూడా వినబడలేదు, ఆ తర్వాత కూడా వినబడదు. అలాంటి మృత్యుఘోష ఐగుప్తులో ఎవరి వలన? దేవుని యొక్క ఉగ్రత వలన, దేవుని బాహుబలం వలన ఐగుప్తులో కలిగింది. కానీ ఇశ్రాయేలు సమాజంలో ఎంత క్షేమమో, ఎంత సమాధానమో, ఎంత సంతోషమో, ఎంత శాంతో కదా. ఇన్ని దేవుని కార్యములు చూచి కూడా వారు దేవునికి అవిధేయులుగా జీవించారు. 40 దినాలు మోషే కనబడకపోయేసరికి, మమ్మల్ని ఇక్కడికి రప్పించిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు, ఆ దేవుడు ఏమాయనో మాకు తెలియదు. అహరోనును బలవంతం చేశారు, బంగారం ఇచ్చారు, ప్రతిమను చేయించుకున్నారు, ఆ విగ్రహమునకు నమస్కరించారు. అనకూడని మాట, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను ఇక్కడికి రప్పించింది, విమోచించిన దేవత ఇదే అని చెప్పి బలులు అర్పించారు. ఆ తర్వాత తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు, హేయమైన కార్యములు చేయుటకు, దుష్కార్యములు చేయుటకు, పాపము చేయుటకు లేచారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన దేవుడు ఎంత ప్రేమ వాత్సల్యత కలిగిన వాడో, మన దేవుడు అంతే రోషము కలిగిన వాడు. ఆయన స్థానమును ఎవరికిచ్చినా దేనికిచ్చినా ఆయన ఊరుకోడు. కనుక ఆయన ఏం చేశాడంటే, వీరి యొక్క అవిధేయతను బట్టి వీరిని నాశనము చేయజూచినప్పుడు మోషే అడ్డుపడగా దేవుడు కనికరం చూపాడు. అయితే వారి అవిధేయతను బట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అంటూ ఉన్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. నిర్గమం 33:3. త్రోవలో మిమ్మను సంహరించేదనేమో అన్నాడు. మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి ఆలోచన చేయండి. మీరు లోబడనొల్లని ప్రజలు. ఎవరైతే లోబడరో వారికి దేవుని సన్నిధి దూరముగా ఉంటుంది. వారు దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు. ఎవరైతే లోబడరో వారితో కూడా దేవుని సన్నిధి రాదు. ఎవరైతే లోబడరో వారికి దేవుని సన్నిధి రాదు. కనుక వారి ఇంట విశ్రాంతి ఉండదు, వారి హృదయంలో విశ్రాంతి ఉండదు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధి కూడా రానప్పుడు మనకు విశ్రాంతి ఉండదు. ఆ తర్వాత రెండవది కటాక్షము ఉండదు. ఆ తర్వాత మూడవది ప్రత్యేక అనుభవము అనేది కూడా ఉండదు. దయచేసి ఆలోచన చేయండి. మనకు నేడు విశ్రాంతి లేదు అంటే, శాంతి సంతోషము సమాధానము లేదంటే, మన ఇంట కానీ వ్యక్తిగతంగా మన జీవితంలో హృదయంలో కానీ
నెమ్మది లేదు అనంటే మనతో కూడా దేవుని సన్నిధి లేదు అని అర్థం. ఇంట బంగారం లేకపోయినా మనశ్శాంతిగా ఉండవచ్చు. ఆస్తిపాస్తులు లేకపోయినా మనశ్శాంతి కలిగి జీవించవచ్చు. విలువైన వస్త్రాలు, కొత్త బట్టలు లేకపోయినా మనం ఎంతో విశ్రాంతితో, నెమ్మదితో ఉండవచ్చు. మన సంపాదన లక్షల్లో లేకపోయినా మనము నెమ్మది కలిగి సంతోషంగా ఉండవచ్చండి. ఒకసారి ఆలోచన చేయండి. కోటాను కోట్ల రూపాయలు కలిగినటువంటి ధనవంతులెందరో నెమ్మది లేక నిద్ర పట్టలేని పరిస్థితుల్లో ఉంటుంటే, మనం అలా ఒక్కసారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు రాత్రిపూట రోడ్డు ప్రక్కన ఫుట్‌పాత్‌ల మీద ఎంతోమంది నిరాశ్రితులు వారి యొక్క దేహమునకు సంపూర్ణమైనటువంటి విశ్రాంతినిచ్చే విధంగా నిద్రపోతూ ఉంటారు, నిద్రిస్తూ ఉంటారు. ఆదమరచి నిద్రిస్తూ ఉంటారు. అన్ని కష్టములను మర్చిపోయి నిద్రిస్తూ ఉంటారు. లక్షల రూపాయల విలువ కలిగిన పరుపులు ఇవ్వలేనటువంటి సుఖము, విశ్రాంతి వారు అనుభవిస్తూ ఉంటారు. రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి భిక్షగాళ్ళు, బీదవాళ్ళండి. కోట్ల రూపాయలకు పడగలెత్తిన ధనవంతులకు లేని ఈ నెమ్మది, విశ్రాంతి వారికి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దయచేసి ఆలోచన చేయండి. విశ్రాంతి అనేది డబ్బు ఉంటేనే రాదు, బంగారం ఉంటేనే రాదు, లేదంటే విలువ కలిగిన వస్త్రాలు, ఆస్తిపాస్తులు ఉంటేనే రావు. విశ్రాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు వస్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో విశ్రాంతి, నెమ్మది ఉందా? నీ కుటుంబంలో శాంతి, సంతోషము, సమాధానం ఉందా? నీ జీవితంలో ఉందా? హృదయంలో ఉందా? దేవుని యొక్క విశ్రాంతిని, నెమ్మదిని అనుభవించగలుగుతూ ఉన్నావా? అలాగైతే దేవునికి స్తోత్రం. నీతో కూడా దేవుని సన్నిధి ఉందని గ్రహించు. నీకు నెమ్మది, విశ్రాంతి, శాంతి, సంతోషము, సమాధానము లేవా? అలాగైతే నీవు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావని గ్రహించు. యోనా జీవితమును ఉదాహరణగా తీసుకుందాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచి పారిపోయాడో తుఫాను ఎదురైంది. ఓడలో ఉన్నటువంటి వారు యోనాను నిద్రపోతా అని అవమానకరంగా సంబోధించారు. పడవలో నిద్రించుచున్నటువంటి యోనా పడవేయబడ్డాడు. త్రిమింగళము చేత మృంగబడ్డాడు. త్రిమింగం యొక్క కడుపులోని సముద్రపు నాచు అంటే పాచి అతనికి చుట్టుకుంది. అప్పుడు దేవునికి మొరపెట్టగా తిమింగలము యోనాను ఒడ్డున కక్కివేసింది. కక్కివేసెను అనే మాటను చూస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి దూరంగా పోతే అవమానం ఉంది. దేవుని సన్నిధికి దూరంగా పోతే నిద్రావస్థలో, మత్తులో ఉంటాం. దేవుని సన్నిధికి దూరంగా పోతే మరి పడవేయబడతాము, పడద్రోయబడతాము, పడిపోతాము. దేవుని సన్నిధికి దూరంగా వెళితే కక్కివేయబడతాం. లవోదికీయ సంఘం గురించి ప్రభు ఏమంటూ ఉన్నాడు? నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఘోరమైన పరిస్థితి మనకెప్పుడు వస్తుందో తెలుసా? మనము దేవుని సన్నిధికి దూరమైనప్పుడు. కొంతమంది ఆ పాస్టర్ మాకు చెప్పేది మాకు నచ్చట్లేదు అని చెప్పి దేవుని ఆలయానికి దూరంగా ఉంటారు, దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు. కొంతమంది మీ క్రైస్తవులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటారు అని చెప్పి దేవుని మందిరానికి రారు. ఎవరి భక్తి వారిది, ఎవరి ఆకలి వారిది. వీరిని చూసి వారిని చూసి దేవుని సన్నిధికి దూరం అయితే మనకే నష్టం. వారి లెక్క వారు చెప్పుకుంటారు, మన లెక్క మనం చెప్పుకుందాం. సేవకుని చూసో, వాక్యం చెప్పే వాళ్ళని చూసో, సంఘంలోని సహోదరులను, సహోదరులను చూచో, విశ్వాసులను చూచో, వారి సాక్ష్యాన్ని చూసో, వారి జీవితాలను చూసో నువ్వు దేవుని సన్నిధికి దూరం అయితే నష్టము నీకే. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, వారిని చూసి వీరిని చూసి మనం భోజనం చేయం కదా. మనకు ఆకలిస్తే మనం భోజనం చేస్తాం, మనకు నిద్ర వస్తే మనం నిద్రపోతాం. అలాంటి సమయాల్లో ఇతరులతో పోల్చుకోం. కానీ దేవుని ఆలయానికి వచ్చేప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేప్పుడు మాత్రం వీరు బాగలేరు, వారు బాగలేరు, వారిలో ఈ లోపాలు ఉన్నాయి, వీరిలో ఈ లోపాలు ఉన్నాయని మనం దేవుని సన్నిధికి దూరం అయితే మనకే నష్టం కదా. ఇవన్నీ సాకులంతే. మనకు రావాలని ఉంటే మనం ఎలాగైనా వస్తాం. మనం మానుకోవాలంటే ఇలాంటి సాకులు చూపిస్తాం.
నచ్చని పని చేసేటప్పుడు సాకులు వచ్చేస్తాయి. నచ్చే పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకెళ్తాం. మనకు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. దేవుని సన్నిధిని విడిచి తిరగవద్దు. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కనికరపూర్ణ స్తోత్రాలు, విత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.